Dear GATE and JEE aspirants, parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. మరి నూతన సంవత్సర విష్ యూ ఆల్ ది మరి హ్యాపీ న్యూ ఇయర్ 2026కి అయితే స్వాగతం పలుకుదాం. మనం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఐఐటీలకి బూస్ట్ అనే కథనం అయితే రావటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జనవరి 1 2026కి మంచి గుడ్ న్యూస్ అయితే స్టూడెంట్స్కి వచ్చినట్టుంది. ఒకసారి చూద్దాం. అసలు ఐఐటీలకి బూస్ట్ అంట ఇది. ఈ బూస్ట్ అనే కథనము స్టూడెంట్స్కి ఏ విధంగా జేఈ 2026 స్టూడెంట్స్ కానీ అదేవిధమైన గేట్ 2026 స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో వీడియోలు చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ మరి మే నెల జూన్ నెలలో కానీ మీ యొక్క పిల్లలు మరి ఐఐటీల్లోనూ గేట్ కానీ ఎంటెక్ కానీ బీటెక్లో జాయిన్ అవుతారు. మన ఈ యొక్క గైడెన్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐకి అనుగుణంగా ఐఐటీలకు బూస్ట్. ఏఐకి అనుగుణంగా కోర్సుల్లో నాణ్యత తీసుకురావాలి, సీట్లు మౌలిక వసతులు పెంచాలంటారు విద్యా సంస్థలు. అంటే సీట్లు భారీగా పెరగనున్నాయా అని చూడాలి. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు చేసినాయి అంట ఐఐటీలు. మరి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కోర్సులకు డిమాండు, ఏఐ డాటా సైన్స్కి పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సులకు అభివృద్ధికి అవసరం. మరి 26-27 విద్యా సంవత్సరంలోనే కనీసం 2000 సీట్లు అయితే పెరుగుతాయని కేంద్రానికి వీళ్ళు లేఖ రాశారు. ఐఐటీలు అన్నీ కలిపి మరి ల్యాబొరేటరీలను ఉన్నత సమీక్షించాలి, హాస్టళ్ళు కూడా పెంచాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అదేవిధంగా సీట్ల సంఖ్య, సీట్లు పెరిగితే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలమ్మా. అది ద క్యాంపస్ వెలుపల వసతితో బోధన చదువుపై ప్రభావం, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐఐటీలు వినతి చేసినాయి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని. మరి స్టూడెంట్స్ అయితే 2000 సీట్లు అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. కనీసం 2000 సీట్లకు 1000 సీట్లు అయినా పెంచుతారని నేను ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 2000 సీట్లు పెంచమని అడుగుతున్నారు. 2000 సీట్లు పెంచకపోయినా 1500 సీట్లు అయినా పెరుగుతాయి కదా, ఏదో ఒకటి పెరిగిద్ది. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అమ్మ. మరి చూడండి, ఇక్కడ ఇన్ డీటెయిల్కి వెళ్ళినట్టు అయితే మనము సీట్ల పెంపు, మౌలిక వసతుల కల్పన కోర్సులో నాణ్యత పెంపుతో దేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బలోపేతం చేయాలని ఆయా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలకు డిమాండ్ పెరుగుతుంది, అందువల్ల సీట్లు గణనీయంగా పెంచాలని విజ్ఞప్తి చేస్తాయి. 26-27 విద్యా సంవత్సరాల్లో కనీసం 2000 సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి దూసుకొస్తున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐతో చోటు చేసుకున్న మార్పులకు మరి చూసినట్టయితే కొన్ని కోర్సులు అయితే మెటలర్జీ కొరకు తగ్గిస్తూ వచ్చారమ్మా. మెటలర్జీ కొన్ని ఎవరైతే మెటీరియల్ సైన్స్ కానీ ఎవరైతే చార్ట్లదో కెమికల్ ఇంజనీరింగ్, ఎస్పెషల్లీ కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ మరి ఆల్రెడీ మనం ఒక వీడియోలు చేయడం జరిగింది. మరి ఐఐటీల్లో తగ్గుతున్న సీట్లని ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు పెరుగుతాయి. వాటి ప్లేస్లో ఈ సీట్లు పెంచే అవకాశం అయితే ఉంది. అనుగుణంగా నా కోర్సుల నాణ్యత పెంచాలని ల్యాబొరేటరీలను ఉన్నతీకరించాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు మౌలిక వసతులు సైతం పెంచాలని, అంటే ఇన్ఫ్రా పెంచాలని ఈ ఐఐటీలు ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాయి. ఆ అంశాలపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి ఏఐకి అనుగుణంగా మెరుగులు అని ఒక కథ. దేశంలో ఏఐపై విస్తృత పరిశోధన జరుగుతుంది, డేటా కేంద్రాల పరిధి పెరుగుతుంది. అంతర్జాతీయ ఏఐ సంస్థలు ఐఐటి నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నాయి. ఏఎంఎల్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజను, ఇన్డెప్త్ ప్రాజెక్టు ఇంటర్న్షిప్లపై దృష్టి పెడుతున్నాయి. ఏఐ డేటా సైన్స్కు బలమైన పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధికి అవసరం పెరిగింది. ఈ మేరకు ల్యాబొరేటరీ ఏర్పాటు చేయటంతో పాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఐఐటీలు కేంద్రానికి తెలిపాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కూడా ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ ఏఐ, డాటా సైన్స్ లాంటి కోర్సులు పెంచాలని ఐఐటి ముంబాయి సూచించింది. 120 గంటల హైబ్రిడ్ ఏఐ కోర్సులను అందించే దిశగా ఐఐటి కాన్పూర్ ప్రణాళిక సిద్ధం చేసింది. కొన్ని చోట్ల ప్రైవేటు ప్రభుత్వ సమన్వయంతో ముందుకెళ్లే ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చారు. మరి స్టూడెంట్స్ ప్రధానంగా హాస్టళ్ళ కొరత అయితే ఉందమ్మా. ఎందుకంటే కోర్సులు ఎన్ని అయినా పెట్టవచ్చు, కానీ ఐఐటీలు ఎక్కువ అందరూ నాన్ రెసిడెన్షియల్లో ఉంటారు. ఎందుకంటే ఐఐటీలు మన ఇంటి పక్కన ఉండవు. ఎక్కడో సపోజ్ మనం ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో, ఈ విజయవాడలో ఉంటాం, ఎక్కడెక్కడో చదువుకుంటాం. మరి హాస్టల్ అయితే
మరి దీనికి హాస్టళ్ళ కొరత ఉంది. ఐఐటీలో ప్రస్తుతం హాస్టళ్ళ కొరత ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే వాళ్ళకి రూమ్స్ ఇవ్వాలి. ఒక్కొక్క స్టూడెంట్స్ కనీసము 2 స్టూడెంట్స్ కలిపి ఒక రూమ్ ఇవ్వాలి. విద్యార్థుల సంఖ్య వేగంగా పెరగడం, వసతి సదుపాయాల విస్తరణ ఆ స్థాయిలో పెరగకపోవడమే దీనికి మూల కారణం. గత 5 ఏళ్లలో ఐఐటీలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, పిహెచ్డి సీట్లు అయితే భారీగా పెరిగాయి. 2008 తర్వాత ఏర్పడిన కొత్త ఐఐటీలకు ఇంకా క్యాంపస్ నిర్మాణం పూర్తి. అంటే 2008 తర్వాత మనకి ఐఐటి హైదరాబాద్ కూడా 2008 తర్వాతే వచ్చింది. ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్లకు కూడా వసతి అవసరం అవుతుంది. హాస్టల్లో ప్రాధాన్యత విద్యార్థులకే కాకుండా పరిస్థితులకు కూడా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. నిధులు, భూసేకరణ, నిర్మాణ ఆలస్యాలు, కేంద్రం నిధుల విడుదలలో జాప్యాలు తదితరులు కూడా కారణం అవుతున్నాయి. ఇకపోతే ఐఐటి విద్యార్థులు ఫ్యాకల్టీ క్యాంపస్ వెలుపల అద్దె గదులు తీసుకోవాల్సి రావడంతో ఖర్చు పెరుగుతుంది. బయట ఉండేవారి ప్రయాణ సమయం పెరుగుతుంది. బోధనా చదువుపై ప్రభావం చూపుతుంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు పరమైన సౌకర్యాలు ఏర్పడుతుంది. టెక్నాలజీ అప్డేట్తో కూడుకున్న ఐఐటి విద్య క్యాంపస్ హాస్టల్లోనే ఉండి చదువుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు. ఎందుకంటే క్యాంపస్లోనే ఉందనుకో, మేము ఐఐసి బెంగళూరులో చదువుకున్నప్పుడు ఏ టైంలో ఆ టైంలో మా నైటు 10 గంటలకు కూడా వెళ్ళేవాళ్ళం, 10 గంటలకు కూడా సైకిల్ మీద వెళ్ళాం. అప్పుడు అందరూ క్యాంపస్లో మేమందరం సైకిల్స్ వాడుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా వాడుతున్నారు ఐఐసి బెంగళూరులో. ఐఐటీలు అందరూ కూడా సైకిల్సే వాడతారు ఎక్కువగా. మంచిగా మరి పర్యావరణం, మనకు కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది. అక్కడ ఫ్రీగా అవైలబిలిటీ ఉంటాయి బైసికల్. అట్లా ఏ టైంలో ఆ టైంలో ల్యాబ్కి వెళ్ళొచ్చు, ల్యాబ్ నుంచి రావచ్చు, హాస్టల్లో భోజనం చేయొచ్చు, కాసేపు నిద్రపోవచ్చు. హాస్టల్లో ఏ టైం పడితే ఆ టైం మనము వర్క్ చేసుకోవడానికి అనుకూలం. అదే వీళ్ళు బయట ఉండారనుకోండి, ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అట్లా కుదరదు. జస్ట్ మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, ఇంకా మళ్ళీ వెళ్ళటానికి ఉండదు. అలాంటి మరి హాస్టల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హాస్టల్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఐఐటీలో కానీ ఐఐసి బెంగళూరులో. ప్రస్తుతం ఐఐటీల్లో 18 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐఐటీల్లో 18,160 సీట్లు ఉన్నాయి. ఈ 18,160 సీట్లు బీటెక్ సీట్లు, అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి. అయితే 12,000 మందికి మాత్రమే ఐఐటి ప్రాంగణాల్లో వసతి ఉండటం గమనార్హం. ఇప్పుడు 18,000 సీట్లు ఉంటే 18,000కి 12,000 ఉన్నాయంటే మరి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ లేదు. మిగతా 6,000 మందికి హాస్టల్ ఫెసిలిటీ లేనట్టే. మరి మిగతా విద్యార్థులను ప్రైవేటు వసతి గృహాల్లోనే వీళ్ళైతే ఉంచుతున్నారంట. మరి అదేవిధంగా ఆ కోర్సులకే డిమాండ్. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతము మొత్తము జేఈ రాసిన వాళ్ళకి 62,853 సీట్లు అయితే ఉన్నాయి. 62,053 సీట్లు. ఇవి ఐఐటీల్లో ప్లస్ ఐఐటి, ఎన్ఐటి ప్లస్ IIIT ప్లస్ జిఎఫ్టిఐ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, మొత్తం కలిపి 62,853 సీట్లు అందుబాటు. ఇందులో 40,000కు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనే ఉన్నాయి. ఈ 60,000లో 40,000 గత 4 ఏళ్ళుగా ప్రాధాన్యత పెరగడంతో కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో డేటా సైన్స్, ఏఎంఎల్, ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్కు డిమాండ్ పెరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీల్లో కలుపుకొని 16 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అయితే వీరిలో స్కిల్ ఉద్యోగాలు పొందుతున్న వారు మనకు 16 లక్షల మంది వస్తున్నారు కదా, స్కిల్ 9% ఉంటుంది. ఇంకా మరి 90% ఎవరికి రావటంలా. ఐఐటి విద్యా బోధనా ప్రమాణాలు మెరుగ్గా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ చదివిన విద్యార్థులు అంటే లోకల్ కాలేజీల్లో 9% వస్తున్నాయి. ఐఐటీల్లో చదివితే 78% ఉపాధి పొందుతున్నారు, ఎంప్లాయ్మెంట్. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ల పెంపు కొన్నేళ్లుగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళుతున్నాయి. ఈ క్రమంలో ఆధారిత కొత్త కోర్సుల మేళవింపుపై కేంద్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇదమ్మా సీట్ల పెంపు ప్రతిపాదనలు. ఇలా ఆధారిత కంప్యూటర్ కోర్సులకు కోర్ సిఎస్ఈకి అనుసంధానం చేసి కనీసం 800 సీట్లు పెంచాలని ఐఐటీలు సూచిస్తున్నాయి. మరో 400 సీట్లు డేటా సైన్స్ కోరుతున్నాయి. మరో 800 సీట్లు ఇతర కంప్యూటింగ్ ఎమర్జెన్సీ కోర్సులు తీసుకొచ్చి పెంచాలని కోరుతున్నాయి. మరోవైపు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే జిఎఫ్టిఐలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ఐటీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే జిఎఫ్టిఐ మొత్తం 62,000కు పైగా సీట్లు ఉన్నాయి. వీటిలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సులు, కొన్ని కంప్యూటర్ కోర్సులను రీడిజైన్ చేయాలని ఐఐటి సూచిస్తున్నాయి. ఇది స్టూడెంట్స్. మరి 2,000 సీట్లు అయితే పెరగనున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్, మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి, ఎవ్రీబడి
విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఐఐటి ఎన్ఐటీలు ఉండాలన్నది మన ఛానల్ యొక్క మోటో. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క పిల్లలు ఉండాలంటే మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గైడెన్స్, కంప్లీట్ గైడెన్స్ 1-to-1 ఇస్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఏదో నేను వీడియో చేయటం కాదు, కానీ 1-to-1 ప్రతి ఒక్కరితో మాట్లాడటం జరుగుతుంది. 1-to-1 మాట్లాడి మీ యొక్క వాట్సాప్కి మరి మీ యొక్క మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మనకి జేఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఫిబ్రవరి 15వ తారీఖునైతే వచ్చేస్తాయి. మనకి 30వ తారీఖుకి ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోతే 15 అంటే 2 వీక్స్లో మనకి రిజల్ట్స్ ఇచ్చేస్తారు. తర్వాత నేను ఇమ్మీడియట్గా మీకు అసలు ఎవరికి ఏ పర్సెంటేజ్ ఎక్కడ వస్తుంది, ఏ ఐఐటీలో వస్తుంది, ఏ ఎన్ఐటీలో వస్తుంది, ఇమ్మీడియట్గా మీ యొక్క మొబైల్స్కి మీ యొక్క డేటా అయితే పంపడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐటీలకు బూస్ట్ అనే మరి ఈ యొక్క వార్త ప్రతి ఒక్కరికి కూడా మరి షేర్ చేయండి. ఎవరికైనా కావాలంటే మరి లైక్ చేయండి, ఎక్కువ ఈ వార్తను లైక్ చేయండి. మరి దీనికి సంబంధించిన కథనం ఉంది. మరి ఆల్ ది బెస్ట్. మరి ఇక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.